దశాబ్దాల కల నెరవేరబోతోంది. 2 నియోజకవర్గాలను అనుసంధానం చేస్తూ 25 గ్రామాల ప్రజలకు మేలు చేకూర్చే బలివే బ్రిడ్జ్ నిర్మాణం శరవేగంగా పూర్తవుతోంది. పాదయాత్రలో ఆ ప్రాంత ప్రజల కష్టాలు చూసిన నేతగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చడంతో 2 జిల్లాల వాసుల కష్టాలకు త్వరలో తెరపడబోతోంది. ఏలూరు జిల్లా బలివే వద్ద శరవేగంగా జరుగుతున్న బ్రిడ్జ్ నిర్మాణంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. దశాబ్దాల కల నెరవేరుతుండడంతో 25 గ్రామాల ప్రజల ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి. అభివృద్ధికి దూరంగా, అవస్థలకు అత్యంత దగ్గరగా గత పాలకుల హయాంలో గడిపిన జీవితాలు ఆ గ్రామాల ప్రజలవి. అక్కడి జనం సమస్యలు గత పాలకులకు కనిపించలేనంత, వినిపించలేనంతగా మారాయి. ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయ్ నుండి బలివే వెంకటాపురం గ్రామాలకు వెళ్లేందుకు తమ్మిలేరు వంతెనే ప్రధాన మార్గం. నిత్యం వేలాది మంది తమ్మిలేరు ఏరు దాటాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రాణాలు అరచేత పట్టుకొని దశాబ్దాల తరబడి బతుకు పోరాటం చేసినా వారి కష్టాలు తీరే మార్గం లేదు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో వారి కష్టాలను చూసి తాను అధికారంలోకి రాగానే వారి సమస్యలకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీనే నెరవేరుస్తూ బలివే బ్రిడ్జ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గతంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి ఈ వంతెన నిర్మాణం గురించి గ్రామాల వాసులు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా తాత్కాలిక మార్గాలను ఏర్పాటు చేసి 100 టిప్పర్లతో ఇసుకను దోచుకున్నారు. గతంలో మీరు చూసుకుంటే గతంలో ఇదే బలివే బ్రిడ్జ్ చేస్తారని చెప్పి ఇదే బలివే బ్రిడ్జిగా అని చెప్పి రోడ్ వేసి ఈ పక్క నుంచే దాదాపుగా 1000-2000 ట్రక్కులు ఇసుక దోసుకెళ్ళిపోయాడు. మరి మాజీ శాసనసభ్యుడు చింతనేని ప్రభాకర్ గారు లారీలు పెట్టుకుని ఏకంగా రోడ్డు వేసి ఇది చేశారు. అప్పుడు కూడా మేము అందరం ఎదుర్కొని చాలా ధీటుగా ఎదుర్కొని మరి నియోజకవర్గంలో పరిపాలన చేయడానికి మేము ఎంతో కృషి చేసి రావడం జరిగింది. అదేవిధంగా మేము ఇప్పుడు కూడా మేము ఏం చేసామని చెప్పడానికి ఇదిగోండి మేము చూపిస్తున్నాం ఇక్కడ. ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రిగా దశాబ్దాలుగా ఉన్న బలివే బ్రిడ్జ్ సమస్యను సీఎం జగన్మోహన్ రెడ్డి పరిష్కరించారు. 18.33 కోట్ల జలవనరుల శాఖ నిధులతో నిర్మించ తలపెట్టిన చెక్ డ్యాం కమ్ డబుల్ లేన్ బ్రిడ్జికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో తమ్మిలేరుపై నిర్మించ తలపెట్టిన వంతెన పనులను స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితో కలిసి పరిశీలించారు. 6 నెలల్లో బ్రిడ్జ్ పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు అంటున్నారు. చెక్ డ్యాం కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడంతో గ్రౌండ్ వాటర్ శాతం సైతం పెరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. మనం అనుమతులు తీసుకొచ్చి సుమారు 18 కోట్ల రూపాయలతో అనుమతులు మంజూరు చేసి దీన్ని టెండర్స్కి పిలిచి పనులు మొదలైనవి. పనులు మొదలవడంతో ఇప్పుడు ఇక్కడ సుమారు ఒక 101 మీటర్లు లెంత్ ఆఫ్ దీనిలో ఒక 5 పియర్లు 2 అపార్ట్మెంట్స్తో బ్రిడ్జ్ నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు శివరాత్రి టైం కాబట్టి ఇక్కడ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ బ్రిడ్జ్ నిర్మాణం పనులతో పాటు క్రాస్ బండ్స్ కూడా వేసి ఎక్కడికక్కడ ప్రొటెక్షన్ చర్యలు చేపట్టడం కూడా జరిగింది. తమ దశాబ్దాల కలను సీఎం జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారని దెందలూరు నియోజకవర్గ వాసులు అంటున్నారు. నూజువీడు వెళ్లాలంటే బలివే వంతెన లేకపోవడంతో నీళ్లల్లోనే నడిచి వెళ్లేవాళ్లమని వివరించారు. మరి ఇక్కడ ప్రస్తుతం బ్రిడ్జి పనులు జరుగుతూ ఉన్నాయి. మొన్ననే మరి జగన్మోహన్ రెడ్డి గారు దెందులూరు వచ్చినప్పుడు దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. జరిగిన ఎమ్మటే మరి నెలల్లోనే పని మొదలుపెట్టి ఈ వర్క్ జరగడం మరి ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు 6 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇది మాకు రైతాంగానికి కూడా ఉపయోగమైనటువంటి బ్రిడ్జి. ఇది 4-5 దశాబ్దాల నుంచి ఇక్కడ ఇది చాలా రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ ఈ పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడేవారు. అన్ని గ్రామాలు ఇక్కడ ఈ 25 గ్రామాలకి ఎట్లా అన్ని విధాల సౌకర్యంగా ఉందని ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ఎమ్మెల్యేలు అబ్బయ్య చౌదరి, మేకా వెంకట ప్రతాపరావు చొరవతో తమకు బ్రిడ్జి నిర్మించడం శుభపరిణామమని దెందలూరు నియోజకవర్గం ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సొద్దురేవుల కాడి నుండి మునిపల్లి రేవు దాకా ఆడే ఇసుక ముద్దెబ్బడి చింతనమనేని ప్రభాకర్. మరి ఇంక మనం ఇంకెవరంటామంటే వాడు 20 సంవత్సరాల్లో బాగా సంపాదించి దెబ్బడి. ఇవాళ ఇంకా అడిగిమ్మంటే సీటు అబ్బాయి చౌదరి వచ్చి 5 ఏళ్ళు అవ్వలేదు, సూపర్గా చేసాడు పని. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రిగా బలివే బ్రిడ్జ్ సమస్యను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కరించారని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. దశాబ్దాలుగా మోక్షానికి నోచుకుని ఈ బ్రిడ్జ్ నిర్మాణం ద్వారా 25 గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుందని, 2 జిల్లాల వాసుల చిరకాల కోరికను నెరవేర్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని అన్నారు. 3,200 కోట్లు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ రూపంలో ప్రజలకు చేరువ చేశామని స్పష్టం చేశారు. చింతమనేనిపై 50,000 మెజార్టీతో గెలిచేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిపై చంద్రబాబు, లోకేష్ ఎక్కడికి వచ్చినా చర్చకు సిద్ధమని అంటున్న ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. 2 జిల్లాలకు సంబంధించి దశాబ్దాల కలగా ఉన్నటువంటి బలివే బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా సర్వంగా జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్న పనులు కూడా నియోజకవర్గ ఎమ్మెల్యే కొట్టారి అబ్బయ్య చౌదరి కూడా పరిశీలిస్తున్నారు. ఆయన మన ముందున్నారు. సార్ చెప్పండి, ఏమేమి చూస్తారు? దశాబ్దాల కల గత పాలకుల నిర్లక్ష్యంతో ఇక్కడ అయిపోయినటువంటి బ్రిడ్జికి సంబంధించి ఏ విధంగా జరుగుతున్న పనులు ఎలా ఉంది సార్? ఇది 2 నియోజకవర్గాలు 25 గ్రామాలకి దశాబ్దాలుగా మీరు చెప్పినటువంటిగా తీరని కోరిక. వాళ్ళు మొక్కని నాయకుడు లేదు, ఎడక్కని గడపలేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా, ఎందుకంటే 25 గ్రామాలు కనెక్ట్ చేసేటువంటి ఇక్కడ బ్రిడ్జి లేక తమిళేరు వచ్చినప్పుడల్లా కూడా అట్నుంచి ఇటు మొత్తము కూడా రావటానికి కూడా సదుపాయం లేక ఎంతో నరకయాతన పడినటువంటి సందర్భం నుంచి ఈరోజు ఈ విషయం మా దృష్టికి తీసుకువచ్చినప్పుడు నేను దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా నూజివీడు ఎమ్మెల్యే గారిని, మా నాయనన్నను కూడా తీసుకుని ఎంపీ గారిని అందరము కలిసి ముఖ్యమంత్రి గారికి అన్న ఈ సమస్య ఉంది, ఇది 2 నియోజకవర్గాల తీరని కోరిక, ఇటువంటి విషయంపై అని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పంగానే 18 కోట్ల రూపాయలు ఒక్క సంతకంతో పెట్టడమే కాకుండా ఆయనే నేనే వస్తున్నాను దెందులూరు అని వచ్చి మరీ దీన్ని శంకుస్థాపన చేశారు. ఈరోజు అంటే ఒక ప్రజానాయకుడికి ప్రజల యొక్క కష్టాలు తెలిసినటువంటి ముఖ్యమంత్రిగా, ప్రజల ఇబ్బందులు తెలిసినటువంటి ముఖ్యమంత్రిగా దశాబ్దాల నాటి నుంచి ఉన్నటువంటి ఈ విషయంపై వెనువెంటనే నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇది మహాపుణ్యక్షేత్రము కూడా. ఇది బలివే అనేది మా రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనేది 12వ దశాబ్దం నుంచి ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రం ఎంతో ప్రతిష్ఠగాంచినటువంటి ఈ టెంపుల్. మహాశివరాత్రి వస్తే లక్షలాదిగా ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. అటువంటి చాటి ఈరోజు ఈ బ్రిడ్జి నిర్మాణం అవుతుంటే 2 నియోజకవర్గాల ప్రజలు అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎంతోమంది పెద్దవారు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నవారు కూడా నాకే స్వయాన ఫోన్ చేసి ఎంతో గొప్ప కార్యక్రమం నువ్వు చేస్తున్నావు బాబు, ఆ శివుడి ఆశీస్సులు మీకు ఉండాలి, మీ ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్తున్నారు. నిజమైన అభివృద్ధి అంటే ఇది, అది ప్రతిపక్షాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క విషయంలో అన్నా పేదవారు ఇబ్బంది పడుతున్నారంటే దాదాపుగా 18,000 మందికి ఇళ్ల స్థలాలు ఇట్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి. అన్న ఈరోజు కైకలూరు నుంచి వస్తూ ఉంటే అక్కడ బ్రిడ్జ్ కావాలంటే బ్రిడ్జ్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి. అన్న త్రాగునీటి సంబంధం ఇబ్బంది ఉన్నట్టే 70 కోట్లతో CPWS స్కీమ్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి. ఈరోజు ప్రతి ఒక్క విషయంలో కూడా సబ్స్టేషన్లు కావాలంటే సబ్స్టేషన్లు, ఏది కావాలంటే అది మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజల కష్టాలు పడుతున్నారంటే నేనున్నానని భరోసా కల్పిస్తూ ప్రతి ఒక్క దాంట్లో కూడా అండగా ఉంటూ ఈ బ్రిడ్జి ఒక చిరకాల కోరిక. ఈ కోరిక నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి నియోజకవర్గ ప్రజలు, 2 నియోజకవర్గ ప్రజల తరపున సెల్యూట్ చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. విలువలతో, విశ్వసనీయతతో ఇక్కడికి మన ఎవరు తీసుకువచ్చారు, ఆ జెండా మోసే కార్యకర్తను ఎప్పుడైతే మర్చిపోతామో, ఆ జెండా మోసిన కార్యకర్తను ఎప్పుడైతే ఇబ్బంది పెడతామో, మన జెండా మోసిన వాడిని మనమే ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే రాజకీయంగా మన పత్రం ఆ రోజే మొదలవుతుంది. అదే ఇక్కడ ఈరోజు జరుగుతూ ఉంది. అంతే తప్ప ఈరోజు మా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అభివృద్ధి సంక్షేమం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు చేసిన మంచిని ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలు మమ్మల్ని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రతిపక్షాలు కొంచెం అయోమయానికి గురవుతున్నాయి. రండి దెందులూరు నియోజకవర్గం నేను చూపిస్తాను మీకు. ఈ నియోజకవర్గంలో స్కూల్స్ మేమేం డెవలప్ చేసాం. హౌసింగ్ కాలనీస్పై మేము కామెంట్ చేస్తూ ఉన్నావు. హౌసింగ్ కాలనీస్ మా నియోజకవర్గంలో 176 కాలనీలు ఉన్నాయి. మీ అప్పుడు 0. నువ్వు రా, నేను చూపిస్తాను. మా నియోజకవర్గంలో హౌసింగ్ కాలనీస్ తీసుకెళ్ళి 8,000 మంది ఇల్లు కట్టుకున్నారు. కాబట్టి గౌరవంగా రాజకీయం చేద్దాం. నువ్వేం చేసావో మేం చేసామో చెప్పుదాం. ప్రజలే నిర్ణీతలుగా ఉంటారు. చూడొచ్చు, పూర్తిగా సీఎం జగన్మోహన్ హయాంలో కూడా పేదల గడపకు సంబంధించి కూడా సంక్షేమాన్ని చేర్చారని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి రానున్న ఎన్నికలకు సంబంధించి కూడా ప్రజలు కూడా పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. జరిగినటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి 2 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలు కూడా ఇప్పటి నుంచో చిరకాల కోరికగా ఉన్నటువంటి దాన్ని కూడా సీఎం జగన్మోహన్ చొరవతో కూడా సాకారం చేశామని చెప్పి ఆయన కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైతే అభివృద్ధికి సంబంధించి కానీ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి పూర్తిగా స్కూల్ విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, మిగతా దేని గురించి కానీ చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎమ్మెల్యే
ఎమ్మెల్యే కూడా సవాల్ చేస్తున్నట్టు కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు సాక్షి దెందులూరు నియోజకవర్గం నుంచి.